ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అందరికీ. ఫుల్ మూన్ ఎనర్జీస్ పౌర్ణమి వచ్చేసింది. 29th జూన్ 29th పౌర్ణమి కదా. సో ఆ పౌర్ణమి రోజున మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, సో ఆ ఎనర్జీస్ వలన మీతో ఎలాంటి అంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ థింకింగ్ ఏంటి, వాళ్ళ థాట్స్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అంటే పౌర్ణమికి కానీ అమావాస్యకి కానీ ఏదో ఒక ఎనర్జీ లెవెల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ టైంలో మన థాట్స్ కానీ మన థింకింగ్ కానీ చాలా డిఫర్గా ఉంటుంది. అంటే ఆ థాట్స్లో వైలెంట్ థాట్స్ రావచ్చు కొంతమందికి ఇంకా ఏవేవో నెగిటివ్ థాట్స్ రావచ్చు. సో ఆ విధంగా థాట్స్ అనేవి ఉంటాయి. అంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటే వైలెంట్ థాట్స్, వైలెంట్గా బిహేవ్ చేయడము, ఏవేవో ఆలోచనలు రావడము అట్లా చేస్తారు. అదే పాజిటివిటీ ఎక్కువ ఉంటే, పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, పాజిటివ్ థాట్స్, మీతో బాగా ఉండడము, మీతో మంచిగా మాట్లాడడము, వాళ్ళ థింకింగ్ కూడా మంచిగా పాజిటివ్గా ఉండడము అలా జరుగుతూ ఉంటుంది. సో మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్, మీ పర్సన్ యొక్క థాట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్కి మీ పర్సన్ యొక్క థాట్స్, థింకింగ్ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాము. ఇది జనరల్ రీడింగ్ కదా, ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. అలాగే ఇది టైమ్లెస్ రీడింగ్, మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు మీకు కనెక్ట్ అవుతుంది. అలాగే మీరు ఈ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సో ఈ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోవాలంటే వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. అలాగే మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా? చూద్దాం మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఈ పౌర్ణమికి, ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్, పౌర్ణమి తర్వాత నుంచి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ మెసేజ్ ఏంటి? ఫ్యామిలీ. సో వాళ్ళు ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో వాళ్ళు ఫ్యామిలీతో గడపాలి, ఫ్యామిలీతో కలిసి ఉండాలి అనేటటువంటి థింకింగ్ ఉంది వాళ్ళకి. ఫౌండేషన్, సో కమిట్మెంట్, హోమ్, మ్యారేజ్, సెలబ్రేషన్, సెక్యూరిటీ. సో వాళ్ళు థింక్ చేస్తున్నారు. వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది అంటే, ఈ పాజిటివ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అని అంటే, ఈ పౌర్ణమి తర్వాత నుంచి ఎలా ఉన్నాయంటే, వాళ్ళు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు, ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు, సెలబ్రేట్ చేసుకోవాలి, ఫౌండేషన్ వేసుకోవాలి. అలాగే మ్యారేజ్, సెలబ్రేషన్, సో సెక్యూరిటీ. సో నా ఫ్యామిలీకి నేను సెక్యూరిటీ ఇవ్వాలి, నేను సెక్యూర్డ్గా ఉండాలి, నేను మంచిగా నా ఫ్యామిలీని చూసుకోవాలి అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. అంటే మీకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళు. ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి, వైఫ్ గురించి, లేకపోతే హస్బెండ్ గురించి, ఈ విధంగా వాళ్ళు థింక్ చేస్తున్నారు. అంటే మంచిగా పాజిటివ్గా ఉంది, ఎనర్జీస్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి వాళ్ళ ఎనర్జీస్. సో అందుకే పాజిటివ్గా థింక్ చేస్తున్నారు వాళ్ళు. ఈ విధంగా ఉండాలి, నేను ఇలా ఉండాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళు. చాలా మంచిగా వాళ్ళు థింక్ చేస్తున్నారు. వాచింగ్. సో ఏంటి అంటే స్పైయింగ్. సో వాళ్ళు మీ గురించి స్పై చేస్తున్నారు. మీ పర్సన్ మీ గురించి థింక్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, మీకు ఎవరన్నా పరిచయస్తులు ఉన్నారా, మీతో ఎవరైనా క్లోజ్గా ఉన్నారా, మీరు ఎవరెవరు, మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ విధంగా. సో గ్యాదరింగ్ ఇన్ఫో అండ్ వి టైయింగ్ టు ఫ్యూచర్ యూ అవుట్ కీపింగ్ ట్యాబ్స్. సో ఇక్కడ వాళ్ళు చాలా స్పై చేస్తున్నారు, మీ గురించి తెలుసుకుంటున్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, మీరు ఎవరితో అంటే ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ విధంగా అంటే గ్యాదరింగ్ ఇన్ఫో, మీ గురించిన ఇన్ఫో అనేది గ్యాదర్ చేస్తున్నారు. వాళ్ళు మీ గురించి చాలా థింక్ చేస్తున్నారు, వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. సో వాళ్ళ ఎనర్జీస్ కొంచెం నెగిటివ్గా ఉన్నాయి, మీ విషయంలో వాళ్ళ ఎనర్జీస్ కొంచెం నెగిటివ్గా ఉన్నాయి, వాళ్ళ థాట్స్ నెగిటివ్గా ఉన్నాయి. సో కొంచెం నెగిటివిటీ అనేది ఉంది, నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి అని చూపిస్తుంది. అంటే మీ పర్సన్ ఇప్పుడు థింక్ చేస్తున్నారు,
ఇది అందరికీ ఒకటే వర్తిస్తుందని కాదు. ఒక్కొక్క కార్డు ఒక్కొక్కరికి వర్తించొచ్చు. సో, ఇది ఇంకొక పర్సన్‌ది అయ్యుండొచ్చు. ఈ ఎనర్జీస్ ఇంకొక పర్సన్‌ది అయ్యుండొచ్చు. సో, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఈ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి. సో, స్పై చేస్తున్నారు వాళ్ళు మీ గురించి. అంటే మీ మీద ఏదో అనుమానం ఉంది వాళ్ళకి. సో, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు ఎవరితో ఎక్కడికి వెళ్తున్నారు? మీ విషయాలన్నీ కూడా గ్యాదర్ చేస్తున్నారు. ఇన్ఫో అంతా కూడా తెలుసుకుంటున్నారు. మీ ఇన్ఫో అంతా కూడా గ్యాదర్ చేస్తున్నారు. సో, అన్నీ కూడా మీ గురించి తెలుసుకుంటున్నారు వాళ్ళు. సమ్మర్. సమ్మర్ అంటే టైమింగ్ కార్డ్. యాక్టివిటీ, గోల్స్, ప్రోగ్రెస్, లైఫ్ ఫోర్స్, ఎనర్జీ, న్యూ పెట్ టర్మ్స్. సో, ఇక్కడ వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు అంటే యాక్టివిటీ ప్లానింగ్ చేస్తున్నారు. అంటే టైమింగ్ కార్డ్ ఇది. యాక్టివిటీ, గోల్స్ అంటే వాళ్ళ గోల్స్ గురించి, వాళ్ళ ప్రోగ్రెస్ గురించి, వాళ్ళ గ్రోత్ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి, నెక్స్ట్ ఫ్యూచర్లో నేను ఏ విధంగా గ్రో కావాలి, నేను ఏ విధంగా నా లైఫ్ని మలుచుకోవాలి అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. సో, వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది అంటే వాళ్ళంతా కూడా వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్ గురించి, వాళ్ళ గురించి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ఏ విధంగా ఉంటుంది నా లైఫ్, ఏ విధంగా నేను ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా నా లైఫ్ని గ్రో చేసుకోవాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో, అంటే లైఫ్ ఫోర్స్ ఎనర్జీ వాళ్ళు ఏదైనా అంటే వాళ్ళకు పెట్స్ అంటే ఇష్టం ఉంటే ఒక న్యూ పెట్ని తీసుకొని రావాలి, లేకపోతే నెక్స్ట్ సమ్మర్కి ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఈ విధంగా ట్రిప్కి వెళ్ళాలి, ఈ విధంగా నేను టైం స్పెండ్ చేయాలి, మా ఫ్యామిలీతో ఈ విధంగా టైం స్పెండ్ చేయాలి, మేమందరం కలిసి ఇలా ట్రిప్కి వెళ్ళాలి, లేకపోతే ఇంకా ఏదైనా అదర్ థింగ్స్ ఈ టైంకి నేను రెజల్యూషన్స్ తీసుకోవాలి, నేను ఈ హ్యాబిట్స్ మానేయాలి, ఇది నేను నేర్చుకోవాలి, ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవడము, మ్యూజిక్ నేర్చుకోవడము, లేకపోతే ఇంకా ఏదైనా వేరే నెక్స్ట్ సమ్మర్కి అంతా కూడా నేను ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి అని ఈ విధంగా వాళ్ళ థింకింగ్ అనేది ఉంది. అంటే ఇది పాజిటివ్ థింకింగే. సో, నెగిటివ్ థింకింగ్ కాదు, ఇది పాజిటివ్ థింకింగ్గానే ఉన్నారు వాళ్ళు, మీ పర్సన్ అని వాళ్ళు. అపాలజీ. సో, అపాలజీ వాళ్ళేదో మీ విషయంలో తప్పు చేసినారండి. సో, దానికి అపాలజీ చెప్పుకోవాలి అని అనుకుంటున్నారు. క్షమించమని మిమ్మల్ని అడగాలి అని అనుకుంటున్నారు. ఫర్‌గివ్‌నెస్. సో, గిల్ట్. వాంట్స్ టు స్పీక్ దేర్ హార్ట్. కంపాషన్, ఎమోషనల్ కన్ఫెషన్. సో, చాలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. చాలా బాధపడుతున్నారు వాళ్ళు. మీకు మీరు మీ మీద అంటే గిల్ట్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఏదో సంథింగ్ జరిగింది మీ ఇద్దరి మధ్య. సో, దానికి వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతూ, చాలా గిల్ట్ ఫీల్ అవుతూ మీతో మాట్లాడాలి. మిమ్మల్ని బాధ పెట్టినందుకు చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు. సో, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కాబట్టి అపాలజీ అడగాలి, మిమ్మల్ని క్షమించమని అడగాలి అని కోరుకుంటున్నారు. ఫర్గివ్ చెయ్యి, నన్ను క్షమించు, నా తప్పుల్ని క్షమించు, నేను ఏదైనా తప్పు చేసింటే క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ మీ అని కోరుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు తన మాటల్ని, తనని అపార్థం చేసుకున్నారు, తన మీద కోపగించుకున్నాను, తనని కోపంలో ఏదో అనేశాను అనేసి వాళ్ళు బాధపడుతున్నారు. సో, గిల్ట్ ఫీల్ అవుతున్నారు. మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, బట్ మీరు మాట్లాడడం లేదు. కోపంలో మీరు మాట్లాడడం లేదు కాబట్టి మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. హార్ట్ఫుల్గా మీతో ఉండడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో, ఎంత ఎమోషనల్గా ఎంతో బాధపడుతున్నారు వాళ్ళు, చాలా బాధపడుతున్నారు. ఆ విధంగా ఫీల్ అవుతున్నారు. ఈ ఎనర్జీ లెవెల్స్ ఆ విధంగా ఉన్నాయి. అంటే కొంచెం నెగిటివ్గానే ఉన్నాయి. పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు, బట్ నెగిటివ్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి వాళ్ళల్లో. నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి. కొంచెం వాళ్ళు గిల్ట్ ఫీల్ అవుతున్నారు. ముందంతా కూడా మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఇప్పుడు గిల్ట్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు. సెల్ఫ్ వర్త్, హై వైబ్రేషన్, హీలింగ్, అన్వర్తీనెస్, ఎక్స్పెక్టేషన్స్, వాల్యూస్. సో, వీళ్ళు వాళ్ళ మనసుని వాళ్ళు హీల్ చేసుకోవాలని చూస్తున్నారు. ఎక్కువ డిప్రెషన్‌లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏదో బాధ వాళ్ళకి. సో, సెల్ఫ్ వర్త్, హై వైబ్రేషన్‌లో ఉన్నారు. చాలా బాధపడుతున్నారు. ఏదో ఒకటి చేసి నేను కొంచెం నా బాధని తగ్గించుకోవాలి, కొద్దిగా నా మనసులో ఉండే బాధని తగ్గించుకోవాలి, నా మనసుని తేలికపరుచుకోవాలి అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. అంటే
అంటే వాళ్ళు అంటే ఏదో చాలా హై వైబ్రేషన్‌లో అంటే చాలా ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే వాళ్ళ ఎమోషనల్స్‌ని హీల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. అలా థింక్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ థింకింగు నెగెటివ్ నుంచి పాజిటివ్‌కి వస్తూ ఉంది. సో, ఇంతకాలం నేను చాలా నెగెటివ్‌గా థింక్ చేస్తున్నాను. చాలా నెగటివిటీ నాలో ఉంది. నేను చాలా నెగెటివ్‌గా బిహేవ్ చేశాను. కొంచెం నేను నన్ను నేను మార్చుకోవాలి. నన్ను నేను హీల్ చేసుకోవాలి. కొంచెం నా అంటే నన్ను నేను హీల్ చేసుకొని నన్ను నేను ఆహ్, అంటే హీల్ చేసుకోవాలి. అంటే నన్ను నేను హీల్ చేసుకోవాలి. నా ప్రెషర్‌ని నేను తగ్గించుకోవాలి. నా ఒత్తిడిని నేను తగ్గించుకోవాలి అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. ఈ ఎనర్జీస్ కూడా నెగెటివ్ నుంచి పాజిటివ్‌కి వస్తున్నాయి. కోల్డ్, కోల్డ్, కంట్రోల్, సైలెంట్, అబ్జర్వింగ్, హైడింగ్ ఫీలింగ్స్, సెక్రెటివ్, బ్లాకింగ్ ఎమోషన్స్, మాస్క్. సో, వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు అంటే ఈ ఎనర్జీ లెవెల్స్ కొంచెం నెగిటివ్గానే చూపిస్తున్నాయి. వాళ్ళు మీ దగ్గర ఏదో దాచిపెడుతున్నారు. సీక్రెట్గా మిమ్మల్ని గమనిస్తున్నారు. సీక్రెట్గా వాళ్ళ ఫీలింగ్స్ని హైడ్ చేస్తున్నారు. సీక్రెట్గా పెట్టినారు. వాళ్లకు మీ మీద ఇష్టం ఉన్నా కూడా వాళ్ళు డైరెక్ట్గా మీకు చెప్పడం లేదు. వాళ్ళు సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కువగా మీతో మాట్లాడడం లేదు. కలిసిపోవడం లేదు. ఫ్రీగా మీతో మూవ్ కావడం లేదు. ఫ్రీగా కలిసిపోవడం లేదు. అలాగే ఏదో వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు. మూమెంట్స్ని, ఎమోషన్స్ని బ్లాక్ చేసుకొని మీ ముందర మాస్క్ వేసుకొని నటిస్తున్నారు. అంటే మీతో ప్యూర్గా లేరు వాళ్ళు. మీతో ఏదో మనసులో ఒక విధంగా మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒక విధంగా మాట్లాడుతూ నటిస్తున్నారు. మీతో వాళ్ళు సక్రమంగా లేరు. వాళ్ళ ఫేస్కి మాస్క్ వేసుకున్నారు. వాళ్ళు కొంచెము ఇంట్రోవర్ట్ లాగా ఉన్నారు. వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. అసలు మీతో సరిగ్గా లేరు వాళ్ళు. సో, ఈ విధంగా వాళ్ళ థింకింగ్ ఉంది. అంటే కొంచెం నెగెటివ్ థింకింగే కనిపిస్తుంది ఇక్కడ. నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నాయి వాళ్ళకి. ఈ పర్సన్‌కి కొంచెం నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. అందుకే మీతో ఏది కూడా ప్యూర్ హార్టెడ్‌గా లేరు. మీతో అన్నీ కూడా షేర్ చేసుకోవడం లేదు. కొన్ని దాచిపెట్టినారు మీ దగ్గర. కొన్ని బ్లాక్ చేసినారు. ఫీలింగ్స్‌ని బ్లాక్ చేసినారు. ఎమోషన్స్‌ని బ్లాక్ చేసినారు. మీతో మనసు విప్పి మాట్లాడడం లేదు. మీతో మంచిగా ఫ్రీగా లేరు. సెన్సిటివ్‌గా, సీక్రెటివ్‌గా ఉన్నారు. అంటే కొంచెం దాచిపెట్టి ఏదో మనసులో కొంత సీక్రెట్‌ని మెయింటైన్ చేస్తున్నారు. మనసులో అన్నిటినీ మీతో షేర్ చేసుకోవడం లేదు వాళ్ళు. ఏదో మనసులో దాపరికం అనేది ఉంది వాళ్ళకి. సో, ఈ విధంగా వాళ్ళ మనసులో థింకింగ్ అనేది ఉంది అని ఇక్కడ చూపిస్తుంది. ఇంకా లాస్ట్ కార్డ్ చూద్దాం. Until debt tear us apart. Until debt tear us apart. సాటర్న్ వచ్చింది. సాటర్న్ అంటే శని. రెస్ట్రిక్షన్స్, అడ్వర్సిటీ, స్ట్రక్చర్, లెర్నింగ్, కార్మిక్ లెసన్స్, మెచ్యూరిటీ. సో, లాస్ట్ కార్డ్ ఏమొచ్చిందంటే కొంచెం నెగిటివిటీ ఎక్కువగానే ఉంది వీళ్ళకి. సో, నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉన్నాయి. శని మహాత్ముడు కూడా వీళ్ళకి కొంచెం ప్రభావితం అయినాడు. అంటే శని దశ జరుగుతూ ఉండొచ్చు. గ్రహం అంటే శని భుక్తి జరుగుతూ ఉండొచ్చు. ఏదో సంథింగ్ వీళ్ళకి ఉంది. సో, దానివలన చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. చాలా బాధలు, అప్పులు ఉన్నాయి. ఆ బాధలు ఉన్నాయి. అన్నీ కూడా వీళ్ళని చుట్టుముట్టేస్తున్నాయి. సో, ఆ విధంగా ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. అంటే చాలా నెగిటివ్ ఎనర్జీస్ చూపిస్తున్నాయి వాళ్ళకి. సో, మీ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ థింకింగ్ ఎలా ఉంది అంటే ఈ నెగిటివ్ ఎనర్జీస్లో ఉన్నారు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మీతో ఏమి చెప్పుకోలేకుండా ఉన్నారు. మీకు ఏదైనా చెప్పాలన్నా కూడా అది సక్సెస్ కాదు. అంటే అది ఏదో ఒక గొడవ అవుతుంది. మీతో ఏదైనా చెప్పినా కూడా మీతో గొడవ అవుతూ ఉంది. సో, రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. స్ట్రక్చర్ అనేది ఉంది. లెర్నింగ్ నేర్చుకుంటున్నారు. కార్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉంది. కార్మిక్ లెసన్స్ అంటే మీరు చేసుకున్న
మీరు చేసుకున్న కర్మలకి మీరు ఫలితం అనుభవిస్తున్నారు ఇప్పుడు. సో, మీరు ఏదైతే ముందు జన్మలో అనుభవించకుండా వెళ్ళిపోయి మళ్ళీ ఈ జన్మ ఎత్తింటారో, ఆ ముందు జన్మలోదంతా కూడా ఈ జన్మలో అనుభవిస్తుంటారు. సో, అదంతా కూడా అనుభవించాల్సిందే. అది తీరకపోతే మళ్ళీ జన్మ అనేది రాదు. కాబట్టి మీరు ఆ విధంగా ముందు జన్మ ఫలితాన్ని కూడా ఈ జన్మలో అనుభవిస్తూ బాధపడుతున్నారు. సో, మెచ్యూరిటీ లెవెల్స్ కూడా మీకు బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఆలోచించే విధానం కూడా మార్పు వస్తోంది మీలో. కానీ అర్థమవుతోంది మీకు, ఎందుకు నాకు ఇలా అవుతోంది? ఎందుకు నా లైఫ్ ఇలా ఉంది? సో, నేనేం చేయాలి? నా కర్తవ్యం ఏంటి? నేనేం చేయాలి? నేను మంచిగా రావాలంటే ఏం చేయాలి? నాకు మంచి గ్రోత్ రావాలంటే ఏం చేయాలి? ఇలా థింక్ చేస్తున్నారు మీరు. ఎందుకంటే మీకు సాటర్న్ అనేది ఉంది ఇప్పుడు. సాటర్న్ గ్రహము, శని గ్రహ ప్రభావం ఉంది కాబట్టి మీలో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. పనులు కూడా అన్నీ నిదానం అయిపోతాయి. ఒక్క పని కూడా త్వరగా కావు. సో, అలాంటి ఎనర్జీస్ ఉన్నాయి. దానివల్ల మీ ఇద్దరి మధ్య కూడా గొడవలు రావడము, ఏదో ఒక సమస్యలు రావడము, ఎప్పుడో ఒకటి ఏదో ఒకటి అనుకుంటూ ఉండడము, ఇలాంటి పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. అంటే మీరు ఏదైనా మాట్లాడినా అవి రివర్స్ కావడము, మీరు ఏదైనా చెప్పినా అది రివర్స్ కావడము, ఆ విధంగా మీ ఇద్దరి మధ్య కూడా ఎనర్జీస్, చాలా నెగిటివ్ ఎనర్జీస్ చుట్టుకొని ఉన్నాయి. నెగిటివ్ ఆరా కూడా చుట్టుకొని ఉంది. సో, మీరు ఏం మాట్లాడినా తప్పు అయిపోతుంది. మీ పర్సన్తో మీరు ఏది మాట్లాడినా అది రాంగ్ అయిపోతుంది. ఇద్దరు గొడవలకి మూల కారణం అయిపోతుంది. అంటే గొడవలు వచ్చేదానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. ఏదో ఒక దాంట్లో పనులు నిదానం అయిపోతాయి, గొడవలు వస్తాయి. సో, ఆ విధంగా అన్నిటికీ రిస్ట్రిక్షన్స్, ఎక్కడికి పోకూడదు, నువ్వు ఎక్కడ వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి, నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే నువ్వు ఇప్పుడు ఇక్కడే ఉండాలి, మా పేరెంట్స్ ఉన్నారు, మా పేరెంట్స్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. దాంతో మీ మనసు కూడా వికలమైపోతుంది. సో, వాళ్ళ మనసు కూడా వికలమైపోతుంది. ఈ విధంగా ఉంది మీ సిచ్యుయేషన్ ఇప్పుడు. అంటే ఎనర్జీస్ ఈ విధంగా చూపిస్తోంది. లాస్ట్ కార్డు కొంచెం నెగిటివ్గానే వచ్చింది. సో, ఇది ఇవాల్టి రీడింగు. మీరు దీంట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని. అలాగే మీరు ఈ వీడియోకి అఫర్మ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇందులో ఉండే పాజిటివ్ ఎనర్జీస్ నావే, ఈ అబండెన్స్ నాదే, నేను అనుకున్నవన్నీ జరుగుతాయి, నా కోరికలన్నీ నెరవేరుతాయి, అన్ని ఆబ్స్టికల్స్ తీరిపోతాయి, అన్ని ఆబ్స్టికల్స్ వెళ్ళిపోతాయి నా లైఫ్లో నుంచి, నేను హ్యాపీగా ఉన్నాను అని అనుకోండి. అదే అఫర్మ్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియోకి మీరు క్లైమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ ఏంటి అని అంటే 999 999 555 999 555 అని ఈ వీడియోకి ఏంజెల్ నెంబర్స్ని క్లైమ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.